క్రిస్మస్ అనగానే చాలామంది గుర్తుకొచ్చేది ఏంటంటే చక్కగా సంతోషంగా డాన్సులు, ఇంకా అంగరంగ వైభవంగా గృహాలు శుభ్రం చేసుకోవడం, కొత్త వస్త్రాలు వేసుకోవడం, అలాగనే పిండి వంటలు చేసుకోవడం. కానీ బైబిల్ చెప్తుంది క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. ఆ ఆరాధన ఎలా ఉండాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ జీవముతో అన్నట్లుగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపైన దేవుడు గనుక. ఇంకా క్రిస్మస్ కోసం మనం మాట్లాడుకుంటే క్రిస్మస్ అంటే క్రీస్తును అనేక మందికి పరిచయం చేయడం, అనగా సువార్త చేయాలి. సువార్త అందరి ప్రాంతాలు, అనేక ప్రాంతాలు ఉన్నాయి. రక్షణ లేని మనుషులు అనేక మంది ఉన్నారు. ప్రభుని ఎరగని ప్రజలు అనేక మంది ఉన్నారు. క్రిస్మస్ ఎప్పుడు మన జీవితం జరుగుతుందంటే క్రీస్తుని అనేక మందికి ప్రకటన చేసి వారందరూ కూడా క్రీస్తుని వెంబడించినప్పుడు అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అనగా దేవునికి ఇచ్చుట. అంటే దేవుడు లోకమునంతో ప్రేమించి తన అద్వితీయ కుమారు మనకి బహుమానంగా ఇచ్చాడు. మనం కూడా క్రిస్మస్ పేరు చెప్పి అనాథలుగా ఉన్నవారు, పేదవారు ఉన్నవారు కదండి, భర్త లేని వారికి మన తోచినటువంటి సహాయం, అది ఎంత చిన్నదా పెద్దదని కాదు, కానీ ఏదైతే నువ్వు దేవునికి ప్రేరేపించాడో దాన్ని ఇచ్చినప్పుడు వారు సంతోషిస్తారు. ఆ సంతోషమే నిజమైన క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ అనగా పిండి వంటలు కదండి, ఇల్లు శుభ్రం చేసుకోవడం కాదు, కానీ క్రీస్తుని ప్రకటన చేయడము, అలాగే సహాయం అనగా గిఫ్ట్ ఇవ్వడం, ఇదే క్రిస్మస్. దీన్ని చేసిన వాడే తన జీవితం నిజమైన క్రిస్మస్ జరిగించుకుంటాడు. అటువంటి సంతోషకరమైన క్రిస్మస్ మన జీవితం జరుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.